అండి ఎంత ఎలా అన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అయితే చూడండి, ఇదైతే బొబ్బరి పప్పు అలాగే మన గార్డెన్లో చింత చిగురు నేంద్రంతో కాంబినేషన్ అయితే బాగుంటుంది, వండుకుంటారనమాట. కర్రీ అయితే చూస్తాను చూడండి. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియో సపోర్ట్ చేయండి. చూసారు కదా, చక్కగా అప్పుడప్పుడు ఇలాంటి పప్పులు అయ్యి ఎక్కువ తింటుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. నీట్గా ఒకసారి అయితే మొత్తం కూడా కడిగేసుకోవాలి. చూడండి గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా మన గార్డెన్లో అన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడే మళ్ళీ కొత్తగా అన్ని మొక్కలన్నీ పెట్టుకున్నాను, ఇంకా అందుకే తక్కువగా ఖాళీగా ఉంది, చాలా ఎక్కువ ఉంటుంది. చూసండి అయితే చూసారు కదా చింత చిగురు. చక్కగా ఇప్పుడైతే ఈ చింత చిగురు అంతా వేసుకొని మళ్ళీ వీడియో పెడతాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. చక్కగా ఎక్కడ ఏం కాకుండా ఈ చింత చిగురు పప్పు వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అలాంటి చికెన్లో మటన్లో తినే కన్నా అప్పుడప్పుడు ఇలాంటి ట్రెడిషనల్ వంటలు, కొద్దిగా పూర్వకాలం వంటలు తింటే వంటకు చాలా అయితే మంచిది. ఇప్పుడు ఇలాంటి ఇక్కడ ఎవరు తినట్లేదు, అంతా రెస్టారెంట్ స్టైల్లో వంటలు ఇంట్లో దగ్గర కూడా అలా చేసుకోవాలనిపిస్తుంది. అంటే వంటలు అయితే తినడానికి అయితే ఇష్టపడట్లేదు. చూడండి చక్కగా ఎంత గ్రీన్గా ఎంత బాగుందో. ఇలా తుంచేసుకుంటే మనకు ఇంకా కావాలంటే మొక్కలు లాక్కుంటుంచుకుంటే మళ్ళీ అలా చిగురు వస్తూనే ఉంటుంది. చింత చిగురు అంతా కూడా అయితే ఏరేసుకున్నాము. ఇప్పుడైతే మొత్తం వెళ్ళిపోయి ఇది కడిగేసుకొని ఒకసారి పప్పులో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా కోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. చూడండి ఇంత చిగురు అయితే వచ్చింది. ఇదైతే ఇంకా కొంచెం ముదరగా అయిపోయింది అనమాట. ఇంకా అవసరం లేదు, నాకు ఇంకా సరిపోద్ది కూడా, అందుకే ఇంకా అయితే కోసుకోలేదు. ఇలా కడిగేసుకొని కూర మొత్తం కూడా పప్పు నానబెట్టం కదా కడుక్కొని పప్పులో వేసేసుకోవడమే. ఇప్పుడు అందులో టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు వేసుకొని చిన్న కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, మరీ ఎక్కువ వేయకూడదు, పప్పు ఉడకదు. కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. చూసారు కదా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కూడా కోసేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టడమే. చూడండి కారం, ఉప్పు రెండు కూడా సాల్ట్, కారం వేసుకున్నాను. మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి చూడండి. కరివేపాకు కూడా మన గార్డెన్ లేదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఆర్గానిక్ పంట అంటే ఇలా ఉంటుంది అనమాట. చూడండి ఎక్కడ హోల్ కానీ ఒక మచ్చ కానీ ఏమి లేకుండా అయితే మన మార్కెట్లో తెచ్చుకున్న కరివేపాకు చూడండి మచ్చలుగా బ్లాక్గా అయిపోయేది, కాల్షియం పట్టేసి ఉంటాయి అనమాట. అందుకే ఆర్గానిక్గా మన ఇంటి దగ్గర పండించుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని మనకి చెప్తాం అనమాట. పప్పు అయితే 3 విజిల్లు వస్తుంది, ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతే పోపుకి తయారు చేసుకున్నాను అనమాట. చూడండి 6 ఎండుమిర్చి, అలాగే ఎల్లుల్లిపాయ, ఫ్రెష్ కరివేపాకు, అలాగే ఒక ఆనియన్, చూడండి ఆవాలు, జీలకర్ర, మొత్తం ఇన్ని ఐటమ్స్ చక్కగా పోపుకి వేసుకుంటే బాగుంటుంది అనమాట. కొంతమంది అయితే ఉల్లిపాయ వేసుకోరు పోపులోని. పోపులో ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే మనకు పప్పు టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే ఎల్లుల్లిపాయ కూడా పలుకులు వలసేసి వేయకుండా చెదగొట్టి వేసుకోవాలి ఎందులో అయినా సరే. అలాగైతే ఫ్లేవర్ బాగా అందులోకి దిగి బాగుంటుంది టేస్ట్. అలా పలుకులు వలసేసి వేసుకోకూడదు, చెదగొట్టేసి వేసుకోవాలి. హాయ్ అండి, చూడండి ఒకసారి ఇవి వాటర్ ఏంటంటే గోంగూర ఉడకబెట్టిన వాటర్ అనమాట. అవి నేను ఈ సామాన్లు తోముకోవడం గురించి ఉంచుకున్నాను. ఆ వాటర్లో వేసేసుకుంటే సామాన్లు చేయి పెట్టేలా కూడా తోమొద్దు, తెల్లగా వచ్చేస్తాయి ఇత్తడి అయినా సరే. చూడండి ఎంత తెల్లగా ఉందో. చక్కగా మనం ఒక పావు గంట 10 నిమిషాలు అలా అందులో వేసి వదిలేసామంటే చూడండి ఎంత చక్కగా ఎంత తెల్లగా వచ్చేస్తాయి. చూడండి పప్పు అయితే చక్కగా అయితే ఉడికిపోయింది. పప్పు అయితే చింత చిగురు అన్నీ కూడా చక్కగా అయితే ఉడికిపోయింది. నేను ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని పోపు వేసుకోవడమే. చూడండి పప్పు అంతా కూడా కలిపేసుకున్నాము. చూడండి మేము చక్కగా చింత చిగురు బొబ్బరి పప్పు రెడీ అయిపోయింది. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని సపోర్ట్ చేయండి. చూడండి ఎంత హెల్దీగా అనిపిస్తుందో.